ఇక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి నియామకానికి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తుంది. వచ్చే నెల మొదటి వీక్లో బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిని ఇక బీజేపీ అధిష్టానం నియమించేందుకు సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఇప్పటికే అధ్యక్షుడి రేసులో నలుగురు కమల్నాథులు సీరియస్గా ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఆ స్టోరీ చూద్దాం. ఆ నలుగురు కమల్నాథులు ఎవరు, మరి ఆ నలుగురిలో ఎవరికి అధ్యక్ష పదవి వరించబోతుందనే స్టోరీ ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, గత కొంతకాలంగా ఏదైతే బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి నియామకం జరగబోతున్నట్టు ఒక చర్చ జరుగుతూ వచ్చింది. అనేక మార్లు పోస్ట్పోన్ అవుతూ వస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. బట్ ఈసారి మాత్రం ఏదైతే వచ్చే నెల 2వ వారంలో లేదా మొదటి వారంలో బీజేపీ రాష్ట్ర కొత్త సారథిని ప్రకటించేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నట్టుగా తెలిసింది. 3 నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక స్టేట్ చీఫ్ ఎంపికపై హైకమాండ్ ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం. అయితే కొత్త అధ్యక్షుడి రేసులో ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ ఉన్నట్టుగా ప్రచారం జోరనుకుంది. అయితే ఈ నెల 29న కేంద్ర మంత్రి అమిత్ షా నిజామాబాద్కు రానున్నారు. అదే రోజున బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు అమిత్ షా పలువురు సీనియర్ లీడర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఒకరిద్దరి పేర్లు ఫైనల్ చేయొచ్చనే సమాచారం ఉంది. ఆ సమయంలోనే ఏపీ కొత్త అధ్యక్షుడి నియామకం పైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఇక తెలంగాణ, ఏపీ రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఈ నెలాఖరులోగా నిర్వహించి జూలై 1వ తేదీ తర్వాత కొత్త అధ్యక్షుల్ని ప్రకటిస్తారు. ఇక తెలంగాణ బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా శోభా కరండ్లజే నియమించగా ఏపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పిసి మోహనన్ నియమించారు. ఇక బీజేపీ హైకమాండ్ ఇప్పటికే 14 రాష్ట్రాలకు అధ్యక్షుల్ని ప్రకటించగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఏపీ, గుజరాత్లకు నియమించేందుకు ఆయా రాష్ట్రాల సీనియర్లను అభిప్రాయాలు తీసుకున్నట్టుగా పార్టీ వర్గాల నుంచి కొంత సమాచారం. ఇక బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుని ఎంపిక రేపు మాపు అంటూ సాగదీస్తున్న పార్టీ హైకమాండ్ ఎట్టకేలకు జూలై 2వ వారంలో ప్రకటన చేస్తుందని ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు జూలై మొదటి వారంలో కూడా మరి ఉండేటువంటి ఛాన్స్ ఉందని ఒక ప్రచారం పెద్ద ఎత్తున ఊపందుకుంది. ఇప్పటికే అధ్యక్షుని ఎంపిక ఆలస్యమైందని, త్వరగా ప్రకటిస్తే వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుతామంటూ చెబుతున్నారు. ఇక తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కోవాల్సిన ఉన్నటువంటి నేపథ్యంలో ఇక కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాల్ని ఎవరికి అప్పగించాలనేటువంటి విషయంపై దాదాపుగా కసరత్తు పూర్తి చేసింది. ఇక ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్నటువంటి బలమైన నాయకుడికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పగ్గాలు అందడం ఖాయమనిపిస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మద్దతు పుష్కలంగా ఉన్న నాయకుల పేర్లను షార్ట్ లిస్ట్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. సామాజిక వర్గ సమీకరణలు సైతం దీనికి ప్రతిపాదికగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన వారసుని పార్టీ ఎంపిక చేయాల్సి ఉంది. దీనికోసం సీనియర్ నేతల పేరును పరిశీలనలోకి తీసుకొచ్చింది. ఎంపీ ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, చింతల రామచందర్ రెడ్డి, మురళీరావు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మహిళను పార్టీ అధ్యక్షురాలుగా చేయాలనుకుంటే మాత్రం మహబూబ్ నగర్ సంబంధించినటువంటి లోక్సభ సభ్యురాలు డీకే అరుణను మరి అవకాశం దక్కేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఇక రామచంద్రరావుతో పాటు ఈటెల రాజేందరు, ధర్మపురి అరవింద్ ఈ పదవి కోసం ఫ్రంట్ లైనర్లుగా నిలిచారు. ఇక మహిళా నాయకత్వం వైపు గనక మొగ్గు చూపితే డీకే అరుణను ఖరారు చేయవచ్చు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇక జూలై మొదటి వారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ప్రకటన ఉండొచ్చని కొంత ప్రచారం జరుగుతుంది. సో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో పర్యటించున్నారు. అయితే ఈ పర్యటన సందర్భంగా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి పేరును ఖరారు చేస్తారని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అయితే అనుభవం ఉన్న వారికి పార్టీ పగ్గాల్ని ఇవ్వాలనుకుంటే ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డిని కొనసాగించడం లేదా మళ్ళీ బండి సంజయ్కు ఆ హోదాని అప్పగించడం బీజేపీ అధిష్టానం ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలు. అయితే కిషన్ రెడ్డి అదే పదవిలో కొనసాగడానికి పెద్దగా ఇష్టం చూపట్లేదని ప్రచారం జరుగుతుంది. మరి కొత్త వారిని ఎంపిక చేయాలనుకుంటే ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందరు, రామచంద్రరావు లేదా డీకే అరుణలో ఒకరిని పార్టీ అధ్యక్ష పీఠం వరిస్తుంది. ఈ నలుగురిలో కూడా ఆర్ఎస్ఎస్ మద్దతున్న వారిని ఎంపిక చేయడానికి పార్టీ అగ్రనాయకత్వం మొగ్గు చూపుతుంది. ఆ పరిస్థితి వస్తే ధర్మపురి అరవింద్, రామచంద్రరావుల్లో ఒకరి పేరు ఖరారవుతున్నటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకసారి మనం కనుక మరి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అంశాల గురించి కనుక డిస్కషన్ చేసుకున్నట్టయితే, సో మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ తొలి వెలుగు స్క్రీన్ మీద కొన్ని
ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి మనకు. ఈ ఫోటోలో ప్రధానంగా ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, డీకే అరుణ కావచ్చు, వీళ్ళ ఫోటోలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫోటోలో ఉన్నటువంటి కొంతమంది గురించి మనం డిస్కషన్ చేసుకున్నట్టయితే, సో ప్రధానంగా ఇక్కడ రఘునందన్ రావు గురించి మీకు తెలుసు. మరి రఘునందన్ రావు ఒరిజినల్ బీజేపీ వ్యక్తి కాదు, ఈటెల రాజేందర్ ఒరిజినల్ బీజేపీ వ్యక్తి కాదు, డీకే అరుణ ఒరిజినల్ బీజేపీ వ్యక్తి కాదు. సో ఇక్కడ ధర్మపురి అరవింద్ ఒరిజినల్ బీజేపీ. సో ఆ ధర్మపురి అరవింద్తో పాటు మరి ఒకవేళ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలనుకుంటే, ఒరిజినల్ బీజేపీ కనుక అనుకుంటే మాత్రం ఇక్కడ మనకు ధర్మపురి అరవింద్తో పాటు రామచంద్రరావుకు సంబంధించినటువంటి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కావాలనుకుంటే ఇక దాంతోపాటు మనకు కనిపిస్తున్నది ఎంపీ కనబడతా ఉన్నారు. ఇక్కడ రఘునందన్ రావు కావచ్చు, లేకపోతే ఈటెల రాజేందర్ కావచ్చు, ఇక్కడ డీకే అరుణ కావచ్చు, వీళ్ళంతా ఎంపీలు ఎవరైతే కనబడుతున్నారో, సో ఎంపీల్లో ప్రధానంగా రామచంద్రరావుతో పాటు ధర్మపురి అరవింద్ కావచ్చు. ఇక్కడ రామచంద్రరావు కావచ్చు అండ్ ధర్మపురి అరవింద్. సో ఇక్కడ ఈ ఇద్దరికి సంబంధించి కనుక బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే బీజేపీ బ్యాక్గ్రౌండ్ మీకు అంతా తెలుసు. డీకే అరుణమ్మ గతంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి, ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తి, రఘునందన్ రావు గతంలో బీఆర్ఎస్ ఉన్న వ్యక్తి. సో ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కనుక బీజేపీ ఉండాలి, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఈ ముగ్గురికి అదృష్టం వరిచే ఛాన్స్ కనపడలేదు. మరి అరవింద్ మాత్రం మొదటి స్థానంలో మరి ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు చింతల రామచంద్ర కావచ్చు, చింతల కావచ్చు, అదేవిధంగా ధర్మపురి కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, ఇట్లా చెప్పుకోకపోతే చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇక బండి సంజయ్ పేరు కూడా ప్రధానంగా ప్రధానంగా వినిపిస్తుంది. గతంలో బండి సంజయ్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిండు. బండి సంజయ్ ఎప్పుడైతే అధ్యక్షుడిగా నియామకమైండో అప్పటి నుంచి పార్టీ కొంత జోస్గా పనిచేసింది. పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే నాయకులంతా కూడా చాలా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేటటువంటి పరిస్థితి మనం చూసినాం. గతంలో ఒకానొక సమయంలో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ ఏది, ప్రతిపక్షమైనటువంటి పార్టీ ఏదంటే మరి బీజేపీ పార్టీ అనేటువంటి స్థాయిలో మరి గతంలో పార్టీని అభివృద్ధి దిశగా తీసుకుపోయినటువంటి బండి సంజయ్ కూడా మరి ఆశపడుతున్నట్టు ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ మరి ఇవ్వాలనుకుంటే బండి సంజయ్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు అని ఒక చర్చ కూడా జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఈ జూన్ ఎండింగ్ ఇప్పుడు 30వ తారీఖు మనం చూస్తూ ఉన్నాం. జూన్ 30 తర్వాత అంటే జూలై 1వ తారీఖు అంటే జూలై 1వ తారీఖున మరి కొత్త అధ్యక్షుడి పేరును ఖరారు చేసే ఛాన్స్తో చర్చ జరుగుతుంది. ఒకవేళ 1వ తారీఖు మిస్ అయినా ఆ మొదటి వారం లేదా 2వ వారంలో మరి ఖచ్చితంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొత్త అధ్యక్షుడి పేరును మరి ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేయబోతున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి అమిత్ షా విజయిస్తున్నాడు. సో అమిత్ షా వస్తున్నటువంటి వేళ మరి ఎవరికి అదృష్టం వరించబోతున్నది, ఎవరిని బీజేపీ కొత్త అధ్యక్షుడిగా మనం చూడబోతున్నాం అనేటువంటి ఒక చర్చ సీరియస్గా ఉన్నది. అనేక మార్లు మనం చూసినాం, పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది. అగో వచ్చే ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి బీజేపీ అధ్యక్షుల గురించి అనేక మార్లు తెర మీదకి ఎన్నో పేర్లు వచ్చినాయి, ఎన్నోసార్లు చర్చ జరిగింది. కానీ మరి ఆ పేర్లు వచ్చినాయి తెర మీదకి ఇట్లా వెళ్ళిపోయినాయి. కానీ ఏ ఒక్క పేరును తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మరి బీజేపీ హైకమాండ్ అనౌన్స్మెంట్ చేయలే. కానీ ఈసారి తప్పనిసరిగా బీజేపీకి సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షుడి పేరును అనౌన్స్మెంట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు కొత్త అధ్యక్షుడి పేరు అనౌన్స్మెంట్ చేయాలంటే, ఒకటి మనకు ఉప ఎన్నిక ఉన్నది. మీ అందరికీ తెలుసు, ఉప ఎన్నిక వేళ ఏదైతే జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఉన్నటువంటి వేళ జూబ్లీహిల్స్ కాబట్టి ఉప ఎన్నిక ఉన్నది. ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకటి అనుకుంటే, ఇంకోటి సర్పంచ్లకు సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలు ఉన్నటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇక మనకు సర్పంచ్ ఎన్నికలతో పాటు ఏవైతే జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఉన్నాయి భవిష్యత్తులో. ఇట్లా సర్పంచ్ కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే ఈ మున్సిపల్ ఎన్నికలు, ఈ మున్సిపల్ అదేవిధంగా సర్పంచ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఇవన్నిట్లలో బీజేపీ విజయం సాధించాలన్నా, వీటన్నిటిలో వ్యూహాలన్నీ ఫలించాలన్నా, బలమైనటువంటి అభ్యర్థులను గెలుపు గురాల్ని మరి బరిలోకి దించాలన్నా కూడా బీజేపీ పార్టీకి, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి కొత్త రథసారథి రావాల్సిందే. ఆ రథసారథి చాలా ఫైర్గా ఉండాలి, ఆ రథసారథి చాలా యాక్టివ్గా ఉండాలి,
పార్టీని బలోపేతం చేసే విధంగా ఉండాలి. మరి అటువంటి ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ తర్వాత మరి బీజేపీలో ఇప్పుడు ఎవరైతే నియమితులు కాబోతున్నారో మరి బండి సంజయ్ తర్వాత బండి సంజయ్ కంటే ఎక్కువ ఫైర్ బ్రాండ్గా ఉండాలి, ఎక్కువ యాక్టివ్గా ఉండాలన్నటువంటి ఒక కాన్సెప్ట్లో బీజేపీ అధిష్టానం అయితే మరి అభ్యర్థి వేటలో పడ్డట్టు తెలుస్తున్నది. మరి ఎవరికి అవకాశం వస్తుంది అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఎవరికి వాళ్ళు ఆశావాహులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ డీకే అరుణ మహిళా కోటలో డీకే అరుణ కూడా ఆశపడుతున్నటువంటి ఆశావాయి. సో డీకే అరుణ కూడా మరి మహిళలో మొదటి స్థానంలో ఉంది. ఎవరు కాంపిటీషన్ పెద్దగా లేదు కాబట్టి ఒకవేళ మరి మహిళకు కనుక ఛాన్స్ ఇస్తే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా డీకే అరుణ అటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ సీనియారిటీ పరంగా ఎక్స్పీరియన్స్ పరంగా చూస్తే ఈటెల మరి చాలా రోజుల నుంచి ఈటెల రాజేందర్ సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు బీజేపీ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా కావాలని. మరోవైపు యువ నాయకుడు రఘునందన్ రావు వాక్చాతుర్యంతో తనకున్నటువంటి మరి అడ్వకేట్ స్కిల్స్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ స్కిల్స్ తోటి ఎప్పటికప్పుడు అధికార పార్టీలను విపక్ష పార్టీలను మరి ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తి. ఇక రఘునందన్ రావు కూడా చాలా యూత్ ఫాలోయింగ్ ఉన్నది, చాలా మాటకారి, చాలా తెలివిగా మాట్లాడేటువంటి వ్యక్తి. రఘునందన్కి ఒకవేళ బీజేపీ పార్టీ ఆ పగ్గాలు కనుక ఇస్తే ఇంకా బాగుంటుంది అన్నప్పుడు ఒక చర్చ జరుగుతుంది కాబట్టి సో రఘునందన్ రావుకి ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ ముగ్గురు కూడా మొదటి నుంచి బీజేపీ ఉన్నటువంటి వ్యక్తులు కాదు, సో వేరే పార్టీలో వచ్చినటువంటి వ్యక్తులు. బట్ ఇక్కడ ధర్మపురి అరవింద్ ఈయన సపరేట్ స్టైల్ ఉంటుంది. ధర్మపురి అరవింద్ది సపరేట్ స్టైల్ ఉంటుంది. ఏమున్నా ముక్కుసూటిగా మరి బోల్డ్గా మాట్లాడుతుంటాడు. కుండ బద్దలు కొట్టినట్టుగా ధర్మపురి అరవింద్ మాట్లాడుతుంటాడు. అవతల వాళ్ళ గురించి అసలు పట్టించుకోడు. ఉన్నట్టుగా కడుపులో ఉన్నదంతా కూడా కక్కేస్తాడు. చాలా సెటరికల్గా మాట్లాడుతుంటాడు ధర్మపురి అరవింద్. సో అరవింద్కు ఇప్పటికే కొంత మద్దతు కూడా కూడబెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఆర్ఎస్ఎస్ లాంటి కొంత అవన్నీ కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఆయనకు కొంత బ్యాక్గ్రౌండ్ కూడా బాగున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఎవరికి అవకాశం ఇస్తుంది ఇక్కడ? అరవింద్కా, రఘునందన్కా, ఈటెలకా, లేకపోతే డీకే అరుణ? వీళ్ళెవరు కాకుండా మనం ఇంతకుముందు చెప్తున్నటువంటి రామచంద్రరావో, లేకపోతే చింతలనో, లేకపోతే బండి సంజయో, ఇట్లా ఎవరికి మరి బీజేపీ అధిష్టానం పగ్గాలు ఇవ్వబోతుంది అనేది మనకు ఒక వారం రోజులు వెయిట్ చేస్తే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది. ఎందుకంటే అందరూ ఆశావాహులు ఉన్నారు. మరి ఆశావాహులను ఎట్లా ఫిల్టర్ చేయాలన్నటువంటి ఆలోచనలు కూడా బీజేపీ అధిష్టానం పడ్డది. వీళ్ళ నుంచి నామినేషన్లు స్వీకరించి ఒక చిన్నపాటి ఎన్నిక ద్వారా ఏమైనా వీళ్ళని ఎన్నుకోవాలన్నా, లేకపోతే షార్ట్ లిస్ట్ చేసి ఆ షార్ట్ లిస్ట్లో ఎవరి పేరైనా ఒక పేరును ఖరారు చేయాలన్నా, ఏం చేయాలనేటువంటి ఆ సమాలోచనలు అయితే మరి బీజేపీ అధిష్టానం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా బీజేపీ కొత్త అధ్యక్షుడికి సంబంధించినటువంటి స్టోరీ. చూద్దాం రేపో మాపో ఈసారి మాత్రం ఇక అధ్యక్షుడి నియామకం ఖచ్చితంగా ఉన్నటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికైనా, సర్పంచ్ ఎన్నికలైనా, లేకపోతే ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ మరి విజయం సాధించాలన్నా, బీజేపీ గ్రాఫ్ పెరగాలన్నా, బీజేపీ ఓటింగ్ పెరగాలన్నా కూడా మరి బండి సంజయ్ లాంటి ఒక ఫైర్ బ్రాండ్కి బీజేపీ పగ్గాలు అప్పచెప్తేనే మరి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి రిజల్ట్ ఉంటుందనేటువంటి ఆలోచనలో ఇక బీజేపీ హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.